ప్లాన్ కమిటీ మీటింగ్ జరిగింది బూరిపల్లిలో. ఈ కమిటీలో ఏరియా ఎమ్మెల్యే కూడా చాలా గట్టిగా మాట్లాడి మనీ అన్న గారు చెప్పినట్టు అక్కడ ఇది కడపలోనూ అనంతపురంలో జరుగుతుందా ప్రాక్టీస్ ఇక్కడ జరుగుతుందని చెప్పి ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈరోజు మీరు లెటర్పూర్వకంగా మాకు వచ్చి నిబంధనలు ఇవ్వని చెప్తామన్నారు. వారికి వస్తే వాళ్ళ లెటర్పూర్వకంగా ఇచ్చాం. మరి ఈరోజు ఇక్కడ వచ్చిన నాయకులకి మీడియా మిత్రులకి మీరు ఏం డిమాండ్ ఇది వీళ్ళందరూ కూడా నా మీదకి వచ్చి ఇది సంగిశెట్టి వీర వెంకట్రావు అని చెప్పి వ్యక్తి అండి నా మీదకి వచ్చేది. ఇది ఆయన వైఎస్ఆర్ పార్టీ అండి. ఇప్పుడు కూడా వైసీపీ పార్టీ వైసీపీ పార్టీయే, మేము తెలుగుదేశం పార్టీ. అయితే ఈ ఇంత గొడవ జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఏదో పార్టీకి జాయిన్ అవ్వడానికి అని చెప్పి మా కూటమిలో ఏదో పార్టీలో జాయిన్ అవుతాం అన్న టైప్లో ఏదో ప్రచారం చేస్తున్నారు. మరి ఇది కూడా మేము మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నోటీస్ దృష్టిలో కూడా పెడతాం. మరి ఇంత దౌర్జన్యం చేసి 10 ఎకరాల పొలం నడగడం అంటే, ఒక మొక్క నడగడం అంటే ఒక తప్పనిసరి అందది. మరి అది చాలా బాధాకరమైన విషయండి. ఇప్పుడైనా సరే ఈ ఎస్పీ గారు స్పందించి మరి రమ్మన్న వాళ్ళ మీద చర్య తీసుకోమని, ఇప్పుడు కూడా మణి గారు మాట్లాడినట్టు మన నాయకులందరూ కూడా వచ్చారు. ఇప్పటికైనా సరే వాళ్ళది ఏదైనా ఒక డాక్యుమెంట్ ఏమన్నా ఉంటే ఇది భూమి మా మల్లిబాబుది కాదు నాదేనా అని అంటే నేనే తక్షణ అక్కడి నుంచి భూమి వదిలేసి నేను బయటకు వచ్చేస్తానండి. మాకు ఆఖరికి ఏదో పాల్గొనడం లేదు. రాజకీయంగా కూడా ఏ గొడవ లేవు. 9 సంవత్సరాలు కాంగ్రెస్లో ప్రెసిడెంట్ చేశారు, అది చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్లోకి వెళ్ళారు. మళ్ళీ మాకు ఎప్పుడు కూడా ఒక ఫ్రెండ్లీగానే ఉంటుంది తప్ప మాకు ఏ రోజు కూడా అంటే మాకు ఇవ్వడం లేదు. మరి నిజానికి కూడా మరి ఒక ఎస్సీ కురానికి వచ్చి 10 ఎకరాల పొలం పోయిందంటే నాకు చాలా బాధాకరంగా. ఎంతవరకు అమౌంట్ సార్ అది? నష్టపరిహారం నాకు ఇప్పుడు వచ్చి ఆ చేతి మీద నాకు 5 లక్షల వరకు కూడా జరిగిపోతుంది. అంటే బోర్ మోటార్ ఫిక్సింగ్ కానీ ఇప్పుడు ఆయన చేతిలోనే ఉన్న భూమి లేదు సార్. నేనే పొలంలో ఉన్నాను, నా పొలంలోనే ఉంది. నేనే వ్యవసాయం చేసుకుంటున్నాను. నరికేశాను. చేయలేదండి. ఇప్పుడు కూడా ఎవరిని కూడా చెప్పానండి, పలానా అధికారులు పలానా సంఖ్యత వీర వెంకటరామ వ్యక్తి ఇలా వచ్చి ఇంత దౌర్జన్యం చేశారని చెప్పి ఎస్సీ గారికి సీఏ గారికి ఆదివారం నాడు నైట్ నడిచేసాక ఇవాళ 4 రోజులు అవుతుంది. నాకు సబ్సిడీ గవర్నమెంట్ నుంచే నాకు ఫామ్ చోట సబ్సిడీ వచ్చింది.